పరిశుద్ధుడు ప్రేమ స్వరూపుడు వగు దేవా, నీకు వందనాలు ప్రణతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, నీ దేని దాసరాలు ఇక్కడ నిలబడి ఉన్నాను. నన్ను నీ నోటి బోరగా వాడుకో ప్రభువా. నువ్వు మాట్లాడుతూ ఉండగా తండ్రి, హృదయాలు తెరవబడ్డానికి సహాయం చేయండి దేవా. నీలో మరింత వర్ధిల్లడానికి కృప చూపించండి ప్రభువా. నీ వాక్కును విత్తుతూ ఉండగా శ్రద్ధాశక్తులతో వినినైనా ఆయన దాన్ని గైకుని తండ్రి నూరంతలు ఫలం కోసుకునేవారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ కృపను అనుగ్రహించమని నీ చేతులకి సమయాన్ని అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మనందరినీ దీవించును గాక, దేవుని స్తోత్రం కలిగిన గాక. పరిశుద్ధ లేఖనం నుంచి కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 8-9 వచనాలను చదువుతారా? చదువమ్మా. గొప్ప దండై వచ్చితిరి కదా, ఆయనను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకుని నీకు యుద్ధములే కలుగును. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. ఇక్కడ ఆశారాజుతో ఆనాటి ప్రవక్త అయిన హనానీని పంపి దేవుడు మాట్లాడుతున్న మాట. ఆశ యొక్క రాజ్యము నిలబడ్డానికి కారణం ఏంటంటే, ఆయన దేవుని నమ్ముకున్నాడు, దేవుని యందు యథార్థంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవుని యందు యథార్థంగా ప్రవర్తించాడు కనుక ఆయన రాజ్యం కానీ, ఆయన కుటుంబం కానీ, ఆయన పరిపాలించే ప్రతిదీ కూడా ఎలా ఉందంటే చాలా పీస్ఫుల్గా, చాలా నెమ్మదిగా, చాలా సంతోషంగా ఉండేది. అన్నీ కలిసి వస్తూ ఉన్నాయి, పంటలు మంచిగా పండుతూ ఉన్నాయి, అన్ని కుటుంబాలు అన్నీ మంచిగా ఉన్నాయి. ఇలా జరుగుతూ ఉండగా ఈయన ఒకసారి ఏం చేశాడంటే, ఈ ఆశారాజు ఏం చేశాడంటే, సిరియా రాజు వచ్చి పొగుడుతూ ఉంటే సిరియా రాజుని ఆశ్రయిస్తాడు. అప్పటి వరకునేమో ఎవరిని ఆశ్రయించేవాడు? యెహోవాను ఆశ్రయించాడు. తర్వాత ఎవరిని ఆశ్రయించడం మొదలెట్టాడంటే సిరియా రాజును ఆశ్రయించడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడ ఈ మాట దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఆశారాజా, నువ్వు యెహోవాను ఆశ్రయించుట మాని సిరియా రాజు వశమైతివా, సిరియా రాజును ఆశ్రయించితివా అని చెప్పి అంటూ ఇప్పుడు నిన్ను ఎవరు తప్పిస్తారు? నీ యథార్థత ఏమైనా అంటూ యథార్థత గురించి ఒక మాట చెప్తాడు అక్కడ. ఆయనను నువ్వు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమంతా చెప్తూ అంటాడు. సిరియా రాజు నువ్వు ఇప్పుడు నమ్ముతున్నావు, సిరియా రాజుని ఆశ్రయిస్తున్నావు. అయితే నువ్వు ఒకప్పుడు ఏం చేసావంటే యెహోవాను ఆశ్రయించావు కనుక బహు విస్తారమైన రథములు, గుర్రములు, రౌతులు, కుషీలు, లుబీలు, గొప్ప దండే వచ్చారు నీ మీదకి, గొప్ప ప్రవాహమే వచ్చారు. నీ దగ్గర అంత దండు లేదు, అన్ని ఆయుధాలు లేవు. అయినా నువ్వు నన్ను నమ్ముకుని యథార్థంగా ఉన్న కారణాన్న నేను వాళ్ళ దగ్గర నుంచి నేను తప్పించి నీకు నేను బలం అనుగ్రహించి తిని. హల్లెలూయా. ఎందుకని ఇచ్చాడంటే బలం ఆయనకి? యెహోవా నమ్ముకునంటే ఎలా ఉన్నాడంటే యథార్థంగా ఉన్నాడు. అందుకని గతంలో ఆయన జీవితం ఆ యథార్థతను బట్టి అంటాడు, నీ యథార్థతను బట్టి ఎంతమంది దండెత్తి వచ్చినా, ఎన్ని సమస్యలు దండెత్తి వచ్చినా, ఎన్ని రాజ్యాలు ఏకమై వచ్చినా నువ్వు నీ యథార్థను బట్టి నా బలం నీకు అనుగ్రహించి వారి యందు నీకు నేను జయాన్ని ఇచ్చాను. హల్లెలూయా. అయితే ఇప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయి
అండి అన్నీ మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు కనుక, నువ్వు యథార్థతను విడిచిపెట్టావు కనుక యుద్ధాలు కలుగుతాయి ఆశ అని చెప్పి దేవుడు అక్కడ హెచ్చరిక చేశాడు. సరే, నా మాట ఏంటంటే దేవుడు అంటాడు, యథార్థంగా ఉంటే కనుక నా బలాన్ని మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. యథార్థంగా ఉంటే ఏం చేస్తాడంట? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి. హల్లెలూయా. దేవుడు ఎవరిని బలపరుస్తాడంటండి? అంటే ఎవరికి బలాన్ని అనుగ్రహిస్తాడు? ఎవరికి పెడితే వాళ్ళకి కాదండి. దేవుని దగ్గర కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆయన అంటున్నాడు, ఆ రోజు ఆశతో చెప్తున్నాడు, ఆ రోజు నువ్వు వాళ్ళని జయించడానికి కారణం ఏంటంటే నువ్వు యథార్థతతో ఉన్నావు కనుక నిన్ను నేను బలపరిచి వారి నుంచి తప్పించాను. దేవుడు అలాగే ఆ రోజు ఆశ రాజ్యమనే కాదు, ఈరోజు మన కుటుంబమునైనా, ఈరోజు మన పరిస్థితుల్లో, మన జీవితాలు ఎదురవుతున్న పరిస్థితులనైనా, ఏదైనప్పటికీ దేవుడు తప్పించాలంటే కనుక, దేవుని బలం మనకి దొరకాలంటే, దేవుడు మనం బలపరిచి ఆ పరిస్థితులన్నింటిలో నిలబెట్టాలంటే కనుక మనలో ఉండవలసింది ఏంటో తెలుసండి? యథార్థత. ఏంటండి? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? యథార్థతను కోరుకున్నాడు. ఒక చోట అంటాడు, నేను పరిశుద్ధున్నే ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులై, నేను యథార్థవంతున్నా ఉన్నాను కాబట్టి మీరు యథార్థంగా ఉన్నాను. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి? యథార్థతను, పరిశుద్ధతను ఆయన మన నుండి కోరుకుంటా ఉన్నాడు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. హల్లెలూయా. మరో చోట ఉంటుంది, కీర్తనకారుడు అంటాడు 84వ కీర్తన 5వ వచనంలో, నీ వలన బలం నొందు నరుడు ధన్యుడు. ఎవరు ధన్యుడంట? యెహోవా చేత ఎవరైతే బలాన్ని పొందుకుంటారో ఆ నరుడు ధన్యుడు. ఎవరు బలాన్ని పొందుకుంటారు? యథార్థంగా ఉన్నవాడు బలాన్ని పొందుకుంటాడు. యథార్థంగా ఉన్నవాడు నిశ్చంత కలిగి జీవిస్తాడు. యథార్థంగా ఉన్నవాడు మీదకి ఎన్ని పరిస్థితులు దండెత్తొచ్చినా ఆ పరిస్థితి ఏది కూడా వాళ్ళని కూల్చలేదు. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో చాలామంది అనుకుంటాం చాలా మార్లు, ఏమనంటే నా సంపాదన నాకు సుఖాన్ని ఇస్తుందని, సంతోషాన్ని ఇస్తుందని, లేకపోతే నేను చేసే పనులు నాకు సంతోషాన్ని ఇస్తాయని అనుకుంటాం. నేను కూడబెట్టిన సంపద, లేకపోతే నేను కూడబెట్టిన ఆస్తిపాస్తులు, నా జ్ఞానం, నా తెలివితేటలు నాకు సంతోషాన్ని, సమాధానాన్ని, నాకు సుఖాన్ని ఇస్తాయి అనుకుంటాం మనం. కానీ దేవుడు వాక్కు సెలవిస్తుంది కదా, యథార్థత లేకుండా మనం ఎంతగా కూడబెట్టినా, యథార్థత లేకుండా మనం జీవిస్తే కనుక ఎన్ని ఉన్నా మనకు సంతోషం ఉండదు. ఎన్ని ఉన్నా సరే సంతోషం రాదు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్తున్నమాట, యథార్థంగా ఉంటేనే మనం సంతోషాన్ని పొందుకోగలం, యథార్థంగా ఉంటేనే మనం బలాన్ని పొందుకోగలం. ఇంకొక మాటలో చెప్పాలంటే, మన బిడ్డలకి ఆస్తి ఏంటో తెలుసండి? తరగని ఆస్తి ఏంటో తెలుసండి? మనం జీవించే యథార్థతే. హల్లెలూయా. అందుకే అంటాడు, యథార్థవంతుల పిల్లల్ని దేవుడు విడిచిపెట్టడం. మన యథార్థత మన పిల్లల జీవితంలో ఏంటండి? తరిగిపోని ఆస్తి. మనం సంపాదించిన ఆస్తి కొన్నిసార్లు ఉండొచ్చు, తరిగిపోవచ్చు. కానీ మనం జీవించిన యథార్థత ఉందే, యథార్థ ప్రవక్తనుందే, యథార్థమైన నడవడిక ఉందే, అదంటే మన పిల్లల జీవితాల్లో, మన తరాల్లో తరగని ఆస్తిగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. అందుకనే యథార్థవంతుల పిల్లలు ఎన్నడూ కూడా భిక్షమెత్తరని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుంది. కనుక మన జీవితాల్లో ఏముండాలండి? యథార్థత ఉండాలి. ఎందుకంటే యథార్థత లేకపోతే అన్యాయం మన జీవితంలోకి వస్తుంది, యథార్థత లేకపోతే అక్రమం మన జీవితంలోకి వస్తుంది, యథార్థత లేకపోతే అనీతి మన జీవితంలోకి వస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే వీటన్నిటికీ మూలజనకుడైన అపవాది మన జీవితంలోకి కానీ మన కుటుంబాల్లో కానీ చొరబడే మార్గం ఏంటో తెలుసండి? ఏ మార్గం గుండా వాడు చొరబడతాడు? యథార్థత లేని చోట వాడు పాగా వేసుకుని కూర్చుంటాడు.
అందుకనే దేవుని వాక్కు అంటది కదా, యథార్థవంతులను ఆయన బలపరుస్తాడు. ఎన్ని యుద్ధాలు రానివ్వండి, అది అనారోగ్యమైన యుద్ధమే కానివ్వండి, ఆర్థిక సమస్యని యుద్ధమే కానివ్వండి, లేకపోతే ఇంకొక శత్రువు రాజని యుద్ధమే కానివ్వండి, అది ఏ యుద్ధమైనా సరే దేవుడు అంటాడు కదా, యథార్థవంతుల పక్షంగా యుద్ధము చేయువాడు నేనే, వాడిని బలపరిచి వాళ్ళు నిలబెట్టువాడును నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్తే కీర్తనకారుడు అంటాడు చూడండి, 112వ కీర్తన 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చాలండి. యథార్థవంతులకు ఏం పుడుతుందంటండి? చీకటిలో వెలుగు పుట్టును. చీకటిలో వెలుగును దేవుడు పుట్టిస్తా అని చెప్తున్నాడు. హల్లెలూయా. మనకున్న అర్హత ఏంటి? మనకున్న అర్హత ఏంటి? యథార్థత. యథార్థత ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, కొన్నిసార్లు చీకట్లు మనకు కమ్ముకుని ఉన్నా వాటి మధ్యలో దేవుడు మన కొరకు వెలుగును పుట్టిస్తా అని, ఆయనే వెలుగుగా నీతో నాతో ఉంటా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత అదే 112వ కీర్తన 2వ వచనం చదువమ్మా. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. చాలండి. ఎవరి సంతతి అండి? యథార్థవంతుల సంతతి వారు దీవింపబడుదురు. ఏమండి, భూమి మీద ఎలా ఉంటారంటే వాళ్ళు బలవంతులు అవుతారు. అంతేకాదు, భూమి మీద వారు దీవించబడతారు. హల్లెలూయా. ఇంకా మళ్ళీ చదువుతూ వెళ్తే 140:13 కీర్తన 140:13, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. హల్లెలూయా. యథార్థవంతులు ఎక్కడ ఉంటారంటండి? యథార్థవంతులు ఎక్కడ ఉంటారు? ఆయన సన్నిధిలో నివసిస్తారని దేవుని వాక్కు సెలవిస్తుంది. సామెతలు 10:29 చూడండి. సామెతలు 10:29, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. హల్లెలూయా. యథార్థవంతునికంట యెహోవా ఎలా ఉంటాడంట? ఆశ్రయదుర్గముగా ఉంటాడు. హల్లెలూయా. కీడు వచ్చునని భయము లేకుండా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆశ్రయదుర్గం. ఆనాటి ఇశ్రాయేల్లో ఆశ్రయదుర్గాలు ఉన్నాయి, ఆశ్రయ పట్టణాలు ఉన్నాయి. వాళ్ళు ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళ మీదకి ఏదో అనుకోని తప్పిదంలో వాళ్ళు ఇరుక్కున్నప్పుడు, ఎక్కడ ప్రమాదం వచ్చినప్పుడు ఆశ్రయపురంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళ మీదకి ఎవ్వరూ కూడా కత్తి దూయడానికి కానీ మరొక కానీ రైట్ లేదు. 6 ఆశ్రయపురాలు ఉన్నాయి మనకి. అలాగే దేవుడు అంటున్నాడు కదా, యథార్థవంతులకు నేనే ఆశ్రయపురంగా ఉంటాను. హల్లెలూయా. ఎలా ఉంటాడంట? ఇప్పుడు మన మీదకి ఎవరన్నా యుద్ధానికి వస్తే మొదట ఎవరి మీదకి రావాలి? మన కప్పి ఉన్నటువంటి, మన చుట్టూ ఉన్నటువంటి మన దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు మన మీదకి రావాలి. అందుకని దేవుడు అంటాడు కదా, యథార్థత అంటే మనకు చాలామందికి అది అంత వినసొంపుగా ఉండదు, అంత ఇష్టంగా ఉండదు. కానీ దేవుడికి యథార్థత అంటే ఎంత మొక్కువో అంతా ఇంత కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థత అంటే మాటల్లో నేను యథార్థవంతుడని చెప్పటం కాదు, కానీ మనం ఏం చేసినా సరే యథార్థమైన హృదయంతో చేయాలి. ఎలా చేయాలండి? అదొక పనే కానీ, ఒక చదువే కానీ, మనల్ని నమ్మి మన కొరకు కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకి మనం ఎలా ఉండాలండి? యథార్థంగా, నమ్మకస్తులు. అంతే తప్ప కొంతమంది చదువు ఎలా ఉంటుందంటే చదవాలి కాబట్టి చదువుతున్నట్టు ఉంటుంది. తల్లిదండ్రులు ఎదుట యథార్థత ఉండదు. చదువు మీద కంటే మిగిలిన వాటి మీద ధ్యాస ఎక్కువ పెడతా ఉంటారు. కానీ యథార్థత మనం అన్ని విషయాల్లో, ఒక చదువు అనే కాదు, మనం చేసే ఉద్యోగంలో యథార్థత, మనం చేసే వ్యాపారంలో యథార్థత, ఇంకా చెప్పాలి మన కుటుంబాల్లో ఒకరి పట్ల ఒకరు యథార్థత కలిగి నడుచుకోవడం, నీతిగా ప్రవర్తించడం, ఇవన్నీ ఏంటో తెలుసండి? గొప్ప ఆశీర్వాదాలు. యథార్థత ఎక్కడ ఉంటుందో దేవుని సన్నిధి అక్కడ దిగొస్తుందని దేవుని వాక్కు సెలవిస్తుంది. హల్లెలూయా. నీ ఇంట్లో యథార్థత ఉంటే అక్కడ దేవుడి సన్నిధి దిగొస్తుంది. నీ హృదయంలో యథార్థత ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ యథార్థత ఉంటుందో అక్కడ ఏముంటుందండి? దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. అందుకనే దేవుడు ఎప్పుడు లిస్ట్ అవుట్ చేసినా తన భక్తుల్ని ఆయన గణపరుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేని బట్టి గణపరిచేవాడు తెలుసండి? యోబుని దేవుడు గణపరుస్తూ అంటాడు, దేవుని యోబు యొక్క గొప్పతనాన్ని చెప్తూ దేవుడు అంటాడు, దేవుని వాక్యంలో రాయబడినట్లు, యోబు యొక్క యథార్థతను
గురించి చెప్తాడు, నీతిని గురించి చెప్తాడు. న్యాయవంతుడైన యోబు అంటాడు. అంటే దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది చెప్పండి? మొదట ఆయన యొక్క గొప్పతనాన్ని ఎలా చెప్పాడు దేవుడు? మన గొప్పతనం మనం ఎలా చెప్తాం? పేరుకు ముందు చాలా పెట్టుకుని పేరు వెనకాల చాలా పెట్టుకుంటూ ఉంటాం కొన్నిసార్లు మన గొప్పతనం కోసం కదా. ఉంటే పెట్టుకుంటే తప్పులేదు, లేకపోయినా పెట్టుకుంటాం ఏమండి. అంటే కానీ దేవుడు ఏది పెడతాడో తెలుసా మనకు పేరుకు ముందు? దేవుడు పెట్టే ఘనత ఏంటో తెలుసా? యథార్థత. హల్లెలూయా. అదొక దాన్ని ఏమనాలి, మనకి దేవుడిచ్చే గౌరవం. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థతను ఆయన ఒక డిగ్రీ కంటే గొప్పగా ఎంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆధిక్యత. చాలండి. అతని వంటి వాడు ఎవ్వడునూ లేడు. దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని బట్టి యోబును దేవుడు కౌగిలించుకుంటున్నాడు? యోబుని పైకెత్తి చెప్తున్నాడు. యోబును అనేకులకు మాదిరిగా చూపిస్తున్నాడు. యోబు గ్రంథాన్ని బైబిల్లో రాయడానికి కారణం ఏంటో తెలుసా? యథార్థత. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మళ్ళీ ఎత్తు పట్టుకోవాలంటే మన నడవలేనప్పుడు ఆయన ఎత్తు పట్టుకుంటాడు. ఎప్పుడు? యథార్థత ఉన్నప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి, న్యాయం ఇవి మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా ఎక్కడ పెట్టుకుంటాడో తెలిస్తే ఒక మాట చెప్పండి, నెత్తి మీద పెట్టుకుంటాడండి. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటాడు, 15వ కీర్తన 1 వచనాలను చదువుదాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడెవడు? చదవమ్మా. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. చాలండి. ఇక్కడ అంటాడు, ఒక క్వశ్చన్ వేస్తా ఉంటాడు కీర్తనగాడు దేవుడి దగ్గర. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, నాయనా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవరయ్యా? చెప్పు నాయనా అని క్వశ్చన్ వేస్తా ఉంటే దేవుడు అంటాడు, యథార్థంగా ప్రవర్తించువాడే. దేవునికి మహిమ కలుగును గాక. నీతిని అనుసరించి నడుచువాడే. అటువాడు ఎక్కడ ఉంటాడంటండి? ఆయన గుడారములో అతిథిగా, అంటే ఘనపరచబడతాడు. ఎక్కడ? దేవుని సముఖములో ఘనతను అందుకునే యోగ్యత ఎవరికి ఉంటుంది తెలుసా? యథార్థవంతునికే. హల్లెలూయా. యథార్థవంతునికి ఇచ్చే వాల్యూ, దేవుడిచ్చే వాల్యూ చూడండి, ఎంత వాల్యూ ఇస్తున్నాడు, ఎంత విలువను దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే యథార్థతని అన్నడు కూడా మనం విడిచిపెట్టకూడదని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. యథార్థతను విడిచిపెడితే ఏమవుద్దంటే, ఆ ఆశ యథార్థతను విడిచిపెట్టాడు. అందుకనే ఆయన అంటాడు, ఇక ముందు నీకు అన్ని యుద్ధాలే, అన్ని పోరాటాలే, అన్ని గలిబిలిలే. ఎందుకంటే యథార్థతను విడిచిపెట్టావు ఆశ. నీతి తప్పి ప్రవర్తించావు ఆశ అని చెప్తాడు. అంటే యథార్థత కలిగి ఉంటే ఎంత దీవెనకరంగా ఉంటుందో, యథార్థతను లేకుండా ఉంటే అంత శాపగ్రస్తంగా ఉంటుంది. ఇప్పుడు మన జీవితాల్ని మన పిల్లలకే కానీ, మనకే కానీ, మన తరాలకే కానీ ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే కనుక ఏం కలిగి ఉండాలి తెలుసండి? ఏం కలిగి ఉండాలి? యథార్థత కలిగి ఉంటే మనం అనేక తరాలకి ఆశీర్వాదకరంగా ఉంటాం. హల్లెలూయా. మనం అనేకులకు, ఈరోజు యోబు గారు ఎప్పుడో అయింది కదా, ఎప్పుడో ఆయన తరం వెళ్ళిపోయింది, కానీ ఈ రోజుకి ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసండి? యథార్థత. ఏంటి యథార్థత అంటే, అన్ని కోల్పోయిన రోజును కూడా ఈ దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. అదే యథార్థత. హల్లెలూయా. చాలాసార్లు ఏమండి
ఏదైనా నష్టం కలిగితే మందిరానికి రాం, ఏదైనా శోధన ఎదురైతే మందిరానికి రాం, ఏదైనా శ్రమ కలిగితే మందిరానికి రాం. కానీ ఏమున్నా ఏమి లేకపోయినా ఎలా ఉన్నా సరే ప్రాణంతో ఉన్నామంటే ఎక్కడ ఉండాలి? అదే యథార్థత. హల్లెలూయా అని అంటాడు. ఇచ్చిన రోజు మనం అనుభవించాం కదా, మనకి దేవుడు ఇచ్చినప్పుడు దేవుడిని ఇచ్చిన ప్రతిదీ అనుభవిస్తూ దేవుని స్తుతించాం. తీసుకున్న దేవునికే మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అని అంటే అక్కడ ఏం కనబడుతుందంటే యథార్థత. ఏం కనబడుతుందండి? యథార్థత. మొన్న ఒక చోటకి నేను వెళ్ళిన తర్వాత ఆయన మంచం మీద ఉన్నారు, ప్రార్థన చేస్తానికి వెళ్ళాను. ప్రార్థన చేశాను. చేసి ఒకసేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటే అంటాడు కదా, ఎవరో ఒక ఆయన రావట్లేదు, ఒక ఆవిడ రాకపోతే ఆయన రావట్లేదండి. నేను అడిగాను ఎందుకు వెళ్తలేదు అని అంటే, నువ్వు వెళ్ళేవాడు కదా, నువ్వు మంచం మీద ఉన్నావు, ఇంక నేను ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళను, ఇక్కడ కాదు ఇంకో చోటకి వెళ్తాను, వెళ్తున్నారండి అని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చారు. యథార్థత అంటే ఏంటో తెలుసండి? ఇచ్చిన రోజు అనుభవించాము, ఇచ్చిన రోజు నా దేవుడు నీవే అన్నాం కదా, అప్పుడే కాదండి యథార్థత. లేని రోజు కూడా, పొస్తున్న రోజు కూడా నీవే నా దేవుడు అంటామే, అదే యథార్థత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ సంఘం ఏం చేస్తుందో తెలుసండి? కష్టకాలంలో కూడా, మంచం మీద పడున్న రోజు కూడా దేవుడిని స్తుతించే విధంగా మిమ్మల్ని బలపరిచిందే, అదే ఈ సంఘం ద్వారా దేవుడిచ్చే మీకు ఆశీర్వాదం అని చెప్పాను. హల్లెలూయా. ఏంటి ఆశీర్వాదం? మీరు లేవలేని రోజు, బాగోలేని రోజు కూడా నా దేవుడు యేసు దేవుడే, నేను నమ్మిన దేవుడే నాకు సర్వం, నేను దేవుని కొరకే బతుకుతాను, మీరు చెప్తున్నారా సాక్ష్యం? అట్లా మిమ్మల్ని సిద్ధం చేయటమే ఈ సంఘం ద్వారా మీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అండి అన్న. హల్లెలూయా. ఎలా ఉన్నారంటే ఆయన అంటాడు కదా, నేను ధైర్యంగా ఉన్నానమ్మా, ఈ దేవుడు నాతో ఉన్నాడు కదా అంటున్నాడు. ఎప్పుడు? మంచం మీద ఉంటూ. దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా సరే, కొన్నిసార్లు ఆశీర్వాదాలు వస్తాయి, కొన్నిసార్లు దీవెనలు వస్తాయి, కొన్నిసార్లు మేలు కలగవచ్చు, కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగకపోవచ్చు. అయినా సరే దేవుడు నాకు ఏమిచ్చినా దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం అని నిలబడతామే, అదే యథార్థత. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక నేను వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్తా ఉన్నారు కదా, దేవుని సన్నిధికి వచ్చే విషయం ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు మన యథార్థంగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి ఇచ్చే విషయంలో కూడా ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, చేసే ప్రతి పని విషయంలో కూడా ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. యథార్థవంతుల్ని దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడు తెలుసా? సింహాసనాల మీద కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఘనమైన స్థానాల్లో దేవుడు వాళ్ళని కూర్చోబెడతాడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దేశంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు. ఆ రోజుల్లో మగపిల్లలు ఉంటేనే రాజరికం చేసే అవకాశం. ఇంకా రాజుగారు ఒక ప్రకటన చేస్తాడు. ఏమనంటే, మొత్తం ఆయన చాలా రాజ్యాలను పరిపాలిస్తూ ఉంటాడు, చాలా దేశాలని. ఆ దేశాలన్నిటికీ ఒక ప్రకటన చేస్తాడు. ఏమనంటే, 12 సంవత్సరాల మగపిల్లలు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబాల్లో వాళ్ళందరినీ తీసుకురండి, ఎవరైతే నాకు నచ్చుతారో వాళ్ళకి నేను నా వారసత్వాన్ని ఇచ్చి, ఈ రాజరికాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తానని చెప్తాడు. ఇంకా చూడండి, దేశంలో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా 12 సంవత్సరాల మగపిల్లలందరిని ఎక్కడికి తీసుకొస్తారంటే రాజుగారు ముందు తీసుకొస్తాడు. ఒక పేద విధవరాలు ఉంది, ఆవిడికి ఒక అబ్బాయి. అందరూ వెళ్తున్నారు కదా, నువ్వు వెళ్ళానే ఆ పిల్లని తీసుకొచ్చి వాళ్ళ వెనకాల నుంచోబెట్టింది. ఆవిడ కూడా ధనికులైనా పర్లేదు, పేదవారైనా పర్వాలా, ఎవరైనా పర్వాలేదు కానీ 12 సంవత్సరాల అబ్బాయిని, నాకు నచ్చిన అబ్బాయిని పట్టాభిషేకం చేస్తాను, రాజ్యంలో 12 సంవత్సరాల అబ్బాయిలు ఉంటే తీసుకురండి అని చెప్పాడు రాజుగారు. ప్రకటన చేయించాడు. ఓ రోజు వచ్చింది, అలాగే అందరూ వచ్చారు. వాళ్ళందరినీ పిలిచి రాజుగారు పెద్ద పెద్ద బస్తాలు తెప్పించాడు. అక్కడికి తెప్పించి ఆ బస్తాల్లోంచి తలకో గుప్పుడు విత్తనాలు తీసి, అవన్నీ విత్తనాల బస్తాలు, తలకో గుప్పుడు విత్తనాలు తీసి వచ్చిన ఆ 12 సంవత్సరాల పిల్లలందరికీ చేతుల్లో పెట్టాడు. ఒక గుప్పుడు ప్యాక్ చేసి ప్రతి ఒక్కరికి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. ఇచ్చి అన్నాడు కదా, ఇవి విత్తనాలు, మళ్ళా నేను 2 నెలలకు పిలుస్తాను మిమ్మల్ని, ఈ విత్తనాలు మీరు ఒక దాంట్లో వేసి
మట్టి పోసి నీరు పోసి అవి పువ్వులు పోస్తాయి. పువ్వులు పూసిన తర్వాత 2వ నెలకి నేను రమ్మన్న రోజుకి అవి ఎలా ఉంటే అలా నా దగ్గరికి ఆ పూల కుండీతో పాటు తీసుకురండి అని చెప్పాడు రాజుగారు. చెప్పి ఆ విత్తనాలు అందరికీ కూడా ఒకే బస్తాల్లో ఒకే విత్తనాలు అందరికీ గుప్పుడు ప్యాక్ చేసి వచ్చిన ప్రతి మగబిడ్డకి ఇచ్చాడు. 12 సంవత్సరాల అబ్బాయి. అందరూ పట్టుకెళ్ళి ఒక తొట్లు ఏర్పాటు చేసి మట్టేసి నీరు పోసి ఆ విత్తనాలన్నీ వాళ్ళు పట్టుకెళ్ళిన విత్తనాలు విత్తుతా వచ్చారు. ఈ విధవరాలు కుమారుడు కూడా పట్టుకెళ్ళిన విత్తనాలని అలాగే విత్తాడు. అలాగే విత్తిన తర్వాత అయితే అందరి విత్తనాలు 4వ రోజుకి చిన్న చిన్న బొడుపుల్లా వచ్చాయి, పైకి మొక్కల్లాగా చిన్న వస్తే ఈ అబ్బాయి వేసినటువంటి విత్తనాలు మాత్రం అక్కడ ఏది ఒక బొడుపు కూడా రాలేదు. అందరూ చెప్పుకుంటారు కదా, నాది ఎంత అయింది, నాది అంత అయిందని. నెల గడిచిపోయింది, అందరిది ఎదిగాయి కొంచెం. ఈయన మాత్రం మాత్రం కదులు లేదు. అలాగే ఒక్కటి కూడా మొలకేయలేదు, అసలు మొలకే రాలేదు అసలు. తర్వాత ఈ 2వ నెల పూర్తయ్యేటికి అందరూ పువ్వులు పూసేస్తున్నాయి. ఇంక రాజుగారు అన్న టైం వచ్చింది. అందరూ ఆ పూల కుండీలతో పట్టుకుని రాజుగారి ముందుకు వెళ్ళారు. రాజుగారి ముందుకు వెళ్ళి అందరూ అవి చూపిస్తారు. ఒక తోటలా ఉందన్నమాట, పువ్వుల వనంలా పెద్ద తోటలా ఉంది. అందరూ పూల కుండీతో పట్టి వెళ్ళారు కదా, వేల సంఖ్యలో ఉన్నారు కదా. రాజుగారు చాలా సంతోషం వేసింది. అందరిని చూశాడు. అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు చూస్తే ఒక్కొక్కరితో ఒక్కో రంగు. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. ఇదిగో నువ్వు చెప్తూ ఉన్నావు, నేను నిన్ను బలపరుస్తాను, అయితే యథార్థవంతులు నేను బలపరుస్తానని చెప్తున్నావు. ఇదిగో అయినా ఒకప్పుడు మేము పాపంలో ఉన్నప్పుడు మా పాపానంతా నీ మీద వేసుకుని కడిగి నాయన యేసయ్య సిలువ మరణం పొంది మమ్మల్ని కడిగి శుద్ధుల్ని చేసి నాయన మరి నీ బిడ్డలుగా నీతిమంతులుగా తీర్చావు. అయినా సరే మేము ఇంకనూ అనీతిమంతులుగానే అన్యాయస్తులుగానే యథార్థత లేని వారుగానే బ్రతుకుతున్నాం. మమ్మల్ని మన్నించు నాయన. మేము యథార్థంగా జీవిస్తూ తండ్రి బహుతరాలకి శోభాతిశయంగాను అనేక తరాలకు ఆశీర్వాదకరంగాను ఆ రోజు యోసేపు జీవించాడు ప్రభువా. అవును ఆయన భూలోకంలో ఆయన ఎరగని నరుడు లేకుండా ఆయన ఆశీర్వదించావు ప్రభువా, నీకు వందనాలు. ఎంతమంది భక్తుల జీవితాన్ని మా కళ్ళ ముందు ఉంచావు. వాటిని చూస్తున్న మేము కూడా యథార్థతను విడిచిపెట్టకుండా, నీతిని విడిచిపెట్టకుండా, రక్షణ మేము కోల్పోకుండా, దుస్తునికి మా జీవితాల్లో ఆయన చోటు ఇవ్వకుండా ప్రభువా నీ నామాన్ని గణపరుస్తూ నీ కొరకు బ్రతుకుతూ యథార్థవంతులు నాకు ప్రియులని చెప్తున్నాం. నీకు ప్రీతికరంగా జీవించే కృపను కూడి ఉన్న వారికి నీ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామంలో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.